వెల్కమ్ టు విఎస్ఆర్ తెలుగు బ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తుందైతే బియ్యం పేలాల పిండి. ఇది వచ్చేసి మనం సంవత్సరానికి ఒక్కసారి శ్రీ మహావిష్ణువుకి తొలేకాదశి రోజు అయితే చేసి పెడతాము. అండ్ ఇది వచ్చేసి మనం జొన్నలతో కానీ బియ్యంతో కానీ చేసుకోవచ్చు. జొన్నలు అనేది అందరి ఇంట్లో ఉండదు కాబట్టి బియ్యంతో ఎలా చేసుకోవాలనేది ఇప్పుడైతే మీరు ఈ వీడియోలో చూడండి. అండ్ ఇది వచ్చేసి మనం అతి తక్కువ టైంలో అయితే చేసేయచ్చు. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం బియ్యం పేలాల పిండి చేసుకోవడానికి ఇక్కడ వచ్చేసి నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను. ఇవైతే రేషన్ బియ్యం అండి. మనం దోశలోకి వేసుకుంటాం కదా అవే రైస్. ఇవైతే 1 కప్పు. మీ దగ్గర ఈ రైస్ అవైలబుల్ లేకపోయినట్లయితే మనం రెగ్యులర్గా ఏవైతే రైస్ వాడుకుంటామో ఇంట్లోకి అవైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ని మనమైతే ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. 1 కప్పు రైస్. ఈ రైస్ని 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. మనం రైస్ని అయితే 2 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఈ రైస్ అంతా వాటిలోకి అయితే యాడ్ చేసుకోవాలి. మనకి ఏంటంటే కొంచెం వాటర్ ఉంటుంది కదా రైస్లోకి, అదంతా పోయేంత వరకు ఇవి ఒక 5 మినిట్స్ అయితే ఇలానే వదిలేద్దాము. లైట్గా వాటర్ అయితే మనకి కిందికి వచ్చేస్తాయి. ఇక్కడ నేను బియ్యం చూపిస్తున్నాను కదండి, మనకి ఇలా తడి పొడిగా ఉన్నట్లయితే సరిపోతుంది. ఇవన్నీ కూడా ఒక ప్యాన్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి వరకే ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ మనం ఇప్పుడు బియ్యంతో చేస్తున్నాం కదా, ఇదైతే మన పురాతన కాలంలో జొన్నలతో చేసేవాళ్ళు. జొన్న పేలాల పిండి అని అంటారు. కానీ జొన్నలు మనకి లేని సమయంలో మనం ఇలా బియ్యంని వాడుతూ అయితే బియ్యం పేలాల పిండి రెడీ చేసుకోవచ్చు. ఇది మనకైతే చాలా డేస్ వరకు అయితే నిలువ ఉంటుంది. అండ్ ఈ ప్రసాదం పేలాల పిండి ఉందో ఇది వచ్చేసి శ్రీ మహావిష్ణువుకి అయితే తొలేకాదశి రోజు అయితే పెడతారు దేవునికి. ఇది శ్రీ మహావిష్ణువుకి అయితే చాలా ఇష్టమైన స్వీట్ అన్నమాట. ఇది మనకి ఎక్కువ టైం కూడా పట్టదు చేయడానికి. ఇలా మనం బియ్యంని అయితే మీడియం ఫ్లేమ్ టు స్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇవి వచ్చేసి పచ్చి బియ్యం వాడుతున్నాం కదా. ఒకవేళ మీరు జొన్నలతోనే చేయాలి అనుకున్నట్లయితే సేమ్ ఇదే ప్రాసెస్ అయితే చేసేసుకోవచ్చు. మనకి ఇక్కడ బియ్యం అనేది లైటిష్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చాయండి. ఇలా మనం వేయించుకుంటే సరిపోతుంది బియ్యంని. ఇప్పుడైతే మనం ఫ్లేమ్ అనేది ఆపేద్దాము. ఈ బియ్యం అనేది మనకి చల్లగవ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి బియ్యం అయితే మొత్తంగా చల్లారిపోవాలి. ఇలా చల్లారిపోయిన బియ్యాన్ని అన్ని మనం తీసుకొని ఒక జార్లోకి వేసుకొని మంచి మెత్తని పొడిలాగా అయితే తయారు చేసుకోవాలి. ఇక్కడైతే నేను బియ్యాన్ని మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను. మనకి మెత్తటి పిండిలాగా అయితే రెడీ కావాలి. దీంట్లోకి వచ్చేసి 1 కప్పు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు బియ్యంకి వచ్చేసి నేను 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. మన బియ్యం పిండిలోకి బెల్లం అంతా ఇలా వేసుకోవడం వల్ల మనకి బెల్లం అనేది మంచిగా అయితే గ్రైండ్ చేసుకున్నప్పుడు మెత్తటి పొడిలాగా అయితే రెడీ అయిపోతుంది. అదే డైరెక్ట్గా బెల్లం వేసి పట్టారనుకోండి అది పేస్ట్ లాగా అవుతుంది. మనకి ఇది వచ్చేసి పౌడర్ లాగా రావాలి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. మనం బెల్లం వేసుకున్న తర్వాత అయితే నేను చూపిస్తున్నానండి. ఇక్కడ మనకి ఇలా అయితే వస్తుంది. మనం రెడీ చేసుకున్న బియ్యం పేలాల పిండి అంతా కూడా ఇలా వెడల్పాటి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి. ఇలా అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ అండ్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను. దీంట్లోకి ఒక ఫుల్ స్పూన్ అయితే నేను నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి నేను ఎండు కొబ్బరివి పీసెస్గా కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను. మనకి కొబ్బరి అనేది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి వచ్చేసి నేను కాజు అయితే ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను. మీరు ఇవే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలని ఏమీ లేదు. మీ దగ్గర ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలి. మనకి నెయ్యిలో అయితే ఎండు కొబ్బరి మరియు జీడిపప్పు అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడైతే మనం ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పేలాల పిండిలోకి అయితే మనం నెయ్యిలో ఎండు కొబ్బరి పలుకులు జీడిపప్పు అయితే వేపుకున్నాం కదా అదంతా దీంట్లోకి అయితే వేసేసుకోవాలి. లాస్ట్లోకి అయితే నేను వచ్చేసి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లేవరింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి హ్యాండ్తో అయితే స్లోలీ కలిపేసుకోవాలి.
అతి తక్కువ టైంలో అయితే మనం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన బియ్యం పేలాల పిండి అయితే రెడీ చేసేసాం. చూసారు కదండి. తప్పకుండా మీరందరూ కూడా ఈ తొలి ఏకాదశి నాడైతే ఈ బియ్యం పేలాల పిండి అనేది తయారు చేసుకొని ఆ దేవునికి అయితే నైవేద్యంగా పెట్టేసేయండి. ఇది వచ్చేసి మనకి మినిమం ఒక 10 to 15 డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.